ఉంగరం కావాలా? నా లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే మీ సోదరితో అంతా మాట్లాడదు పొద్దు ముద్దున టీ చెప్పిన తాగేసుకుని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. వాళ్ళిద్దరి మధ్య ఎంత మేర సాన్నిహిత్యం ఉంది అనేది ఆ వీడియోలో క్లియర్ కట్గా తెలుస్తోంది. సో ఇలా లోబర్చుకొని మోసానికి దిగిన కిరణ్ రాయల్ మరి ఏం వివరణ ఇస్తారు? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తారా లేదా? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశమైంది. రైట్, తన వద్ద కిరణ్ రాయల్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడంటున్న లక్ష్మి, ఆవిడతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు నమస్తే అండి. మీ ఆడియో, అతను మిమ్మల్ని బెదిరించిన ఆడియో కూడా విన్నాం. అలాగే మీరే బయటపెట్టిన వీడియోలో నిజంగా అంటే మీ మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా కనిపించింది. కానీ మీరు అంత డబ్బులు ఇవ్వటం ఎందుకు జరిగింది, ఎందుకు ఇచ్చారు, అలాగే తిరిగి ఇవ్వడానికి అతనికి ఉన్న అభ్యంతరం ఏంటి? లక్ష్మి గారు. అతన్ని నేను చాలా నమ్మానండి, చాలా అంటే చాలా నమ్మాను. 2013 నుంచి అతను నాకు పరిచయం ఉన్నాడండి. 2015 వరకు మొత్తం 25 lakhs ఇచ్చానండి అతనికి నేను. ఆ తర్వాత నాకు ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చిన తర్వాత అతనితో నాకు ఒక 4 years కాంటాక్ట్ లేదండి. తర్వాత మా వారు చనిపోయిన తర్వాత తిరిగి అతను నాతో కాంటాక్ట్లోకి వచ్చాడు. ఆ తర్వాత తను నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నేను పొలిటికల్గా బాగా ఎదగాలి, అక్కడ మీటింగ్స్ ఉన్నాయి, డబ్బులు కావాలి అని చెప్పి ఎన్నో విధాలుగా అడిగి నా దగ్గర మా పిల్లలకున్న ప్రాపర్టీని అమ్మిచ్చి దాని ద్వారా అతను మనీ తీసుకున్నాడండి. ఇలా ఒకసారి కాదండి, ప్రతిసారి మనీ అనేది తీసుకున్నాడు అతను. ఇప్పుడు నేను తిరిగి ఎప్పుడైతే మనీ అయితే బ్యాక్ కావాలని అడిగాను, ఆ రోజు నుంచి అతను థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశాడండి. నన్ను, నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు. మొత్తం నా ఫ్యామిలీ మొత్తం ఉరేసుకొని చనిపోయేలాగా చేస్తాను అని చెప్పి బెదిరించాడండి నన్ను. మీరు చెప్పిన 15 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు మీరు అతనితో టచ్లోనే ఉన్నారు. సో ఈ 11 సంవత్సరాల్లో అతని నిజ స్వరూపం మీకు తెలియలేదు, రైట్? ఈరోజు పిల్లల్ని కూడా చంపేస్తా అంటూ బెదిరిస్తున్నా. నాకు నేను లేట్గా తెలుసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మానస అనే అమ్మాయి వచ్చేదండి. ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను ఎవరు అమ్మాయి అని అడిగితే కిరణ్ రాయల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే రేణుక ఉందో తను మా చెల్లెలు అని చెప్పేది ఆ అమ్మాయిని. నేను అది నిజమనే అనుకున్నాను. ఆ తర్వాత 2017-18లో తెలిసిందండి వాళ్ళది కేసు అయ్యింది, వాళ్ళ హస్బెండ్ కూడా కేసులు పెట్టారు, రెడ్డెప్ప అనే అతను అని చెప్పి ఆ తర్వాత నాకు తెలిసిందండి. అప్పటికి నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకెవరితోనూ ఎటువంటి కాంటాక్ట్ లేదు అని అతను నాతో చాలా క్లియర్గా చెప్పాడు. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నీకు నేను లైఫ్ ఇస్తాను, ఇప్పుడు నా ఎలక్షన్ టైం 2024లో ఎలక్షన్ అయిపోతానే నీకు ఇవ్వాల్సింది, నిన్ను చూసుకోవాల్సింది బాగా చూసుకుంటాను, నేను అన్నీ చేస్తాను అని చెప్పి నాకు హామీ ఇచ్చాడండి. ఇచ్చి నా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అంతా అమ్మిచ్చి అతను అంతా డబ్బులు తీసుకున్నాడండి. తీసుకొని ఒక ఫైన్ డే, అది కూడా ఏ రోజు అనేది చెప్తానండి, రోజా గారు అరెస్ట్ చేపించారండి ఫోన్స్ తీసుకొని నగిరి ఇన్సిడెంట్లో. ఆ రోజు ఫోన్ నాకు ఎలా తెలిసింది అతని గురించి అంటే ఆ ఫోన్ ద్వారా మా అబ్బాయిది ఐక్లూడ్ ఇంక్లూడ్ అయిందండి. ఆ ఫోన్లో అతను ఎవరితోనో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు నాకు క్లియర్గా అందులో తెలిసింది. ఆ రోజు నేను అతన్ని అడిగానండి, ఇలా అయ్యింది ఎందుకు అని అడిగితే దానికి అతను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు, నాతో ఎన్నో మాట్లాడాడు. పైగా నన్ను ఒక అమ్మాయి బెదిరిస్తుంది, అందువల్లనే నేను ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాను అని చెప్పి ఆ అమ్మాయి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు అతను. నేను ఆ రోజు
క్లియర్ అయ్యానండి. ఇతను చాలా ఫ్రాడ్గా ఉన్నాడు, ఇతనితో నాకు వద్దు, నా డబ్బులు నాకు వచ్చేస్తే చాలు అని చెప్పి నేను ఆ రోజు నుంచి నేను డబ్బుల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నానండి. నేను